నందు, వర్షం బాగా ఎక్కువైపోతుంది, కాసేపు ఇక్కడే ఉందామా? అదేం కుదరదు, ఇద్దరం కలిసి వర్షంలో కాసేపు అలా అలా హ్యాపీగా తడుద్దాం. ఏ నందు, ఇల్లరా, తడుస్తావు. మళ్ళీ నీకేదైనా అయితే అత్తయ్య గారు నాకు కోటింగ్ ఇస్తారు. ఇప్పటికీ చూడు ఎలా తడిచిపోయావో. ఇల్లరా. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ వర్షం ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు? మన ప్రేమకు ఆకాశం పొంగిపోయి ఆనందంతో మనిద్దరి మీద పన్నీటి జల్లులు కురిపించాలని వచ్చింది. ఇది వర్షం కాదు, ఆ దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ, ఆకాశం అంత ప్రేమ. రా మేఘనా. నందు, ఏంటిది? తడవద్దని చెప్పానా? దేవుడు మన కోసం కురిపించిన వర్షంలో తడవకుండా ఉండడం నిజంగా అన్యాయం. ఏమో అనుకున్నాను గాని నీలో ఒక గొప్ప కవి ఉన్నాడు. నాలో కవి ఉన్నాడో లేదో తెలియదు గాని నీలో మాత్రం ఎవరి చేతైనా కవిత్వం చెప్పించగల గొప్ప మనసుంది. వెనకాలే వస్తుంది నా నీడ నీతో అలాగే, ఆపేదెలా నన్ను కూడా రమ్మంది రాకుండా ఉంటే ఎలాగే. నందు, ఏంటిది? మేఘనా, నీకో విషయం చెప్పనా? ఏదైనా కారణం వల్ల నువ్వు నాకు దూరంగా ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఇలాంటి వర్షమే కురిస్తే ఈ వర్షంలో నువ్వు నన్ను తలుచుకోవాలి. ఎందుకంటే ఈ వర్షం నేను నీ కోసం కురిపిస్తున్న ప్రేమవాన. నేనెప్పుడూ నీకు తోడుగా నీతో పాటే ఉంటాను అని చెప్పడానికి, ఒంటరితనంతో ఉన్న నీ బాధని భయాన్ని పోగొట్టడానికి, నువ్వలా ఒంటరిగా ఉండడానికి నేను కారణమయ్యాను కాబట్టి నన్ను క్షమించమని చెప్పడానికి. నేను నీకోసం కురిపించే ఈ ప్రేమవాన ఎప్పుడు నీకే సొంతం మేఘనా. రా నందు. రా. అరే, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. మేఘనా, ఏంటి నందు అలా చూస్తున్నావు? బయట వర్షం పడేలా ఉంది. వర్షంలో అలా హాయిగా సరదాగా తడవడం నీకు బాగా ఇష్టం కదా? వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? మనిద్దరం ఎన్నిసార్లు అలా చేతిలో చేయి వేసుకొని అలా వర్షంలో తడుచుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం, గుర్తులేదా? అదిగో ప్రకృతి కూడా మన కోసం పులకరిస్తున్నట్టుంది. రానందు.
ఇది నాకు నచ్చలేదు మేడం. నీకే కాదు, నాకు నచ్చలేదు. అందుకే డల్గా ఉన్నాను. అసలు మీరిలా ఉండడానికి కారణమేంటో కరెక్ట్గా చెప్పండి మేడం. చెప్తే ఏం చేస్తావ్? చూడండి మేడం, మీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయలేకపోవచ్చు, కానీ సలహా అయితే ఇవ్వగలను కదా. సలహా ఇస్తావా? అంటే నీ సలహాలు తీసుకుని నేను సక్సెస్ అవుతున్నాను అంటావా? మేడం, ఒక్కొక్కసారి మామూలు వాళ్ళ సలహాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మీకేదో నాకు తోచిన సాయం చేస్తే నాకదొక సంతృప్తి. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేఘనని ఆ ఇంటి నుంచి బయటికి పంపించగలిగాను, కానీ నా టార్గెట్ కేవలం తను ఇంట్లో నుంచి బయటపడటం ఒక్కటే కాదు. తను కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, చివరికి తట్టుకోలేక మా నాన్నలాగే అది కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. అంటే ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదా మేడం? ఇంకా చాలా ఉందా మేడం? ఎలా అయిపోతుంది బార్బీ? అంత తేలిగ్గా చచ్చిపోతే దానికి అదే చేసిన తప్పుల గురించి ఎలా తెలుస్తుంది? నా పగ ఎలా తీరుతుంది? కాకపోతే ఇప్పుడు నా పగ తీరకుండా అడ్డుపడటానికి 2 పాయింట్స్ అడ్డమొస్తున్నాయి. ఏంటి మేడం అవి? నందు మేఘన్ల మధ్య ఉన్న ప్రేమ. నందుకి మేఘనకి మధ్య విపరీతమైన ప్రేమ ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ బంధం అంతటితో తెగిపోయుండేది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది లవ్ కదా. అది ఎప్పుడైనా మళ్ళీ చిగురించే అవకాశం ఉంటుంది. మేఘన మీద కోపంలో ఉన్నాడు కాబట్టి నందు మేఘనని బయటికి వెళ్ళిపోమన్నాడు. కానీ ఈ కోపం ఎప్పుడూ కంటిన్యూగా ఉండదు. రేపు కోపం తగ్గుతుంది. ఆ రోజు తప్పకుండా మేఘన గుర్తొస్తుంది. వెంటనే తనని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతే మాత్రం మేఘన ఈయన పిలవగానే మళ్ళీ తిరిగి వస్తుందా ఏంటి? ఆత్మాభిమానం గల మనిషి ఎంత పిలిచినా తను తిరిగి రాదు మేడం. కాదు, మేఘన చాలా పట్టుదల గల మనిషి. ఎలాగైనా సరే తప్పు చెయ్యలేదు అని నిరూపించుకుంటుంది. అలా జరగకూడదు అంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని కట్ చెయ్యాలి. ఒకరంటే ఒకళ్ళకి విపరీతమైన ద్వేషం ఉండేలాగా మనమే ఏదైనా చెయ్యాలి. ముందు నందు మనసులో నుంచి మేఘనని పూర్తిగా ఎరేజ్ చేయాలి. అప్పుడు గాని మనం అనుకున్న టార్గెట్ సాధించలేము. అర్థమైంది మేడం. మేఘనకి నందు శత్రువు కావాలి. అలాగే నందు దృష్టిలో మేఘన అంటే కోపం, అసహ్యం కలగాలి. అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ. మరింకెందుకు మేడం, వెంటనే స్కెచ్ చేయండి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇదేంటి ఇంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది? అమ్మా ఆకలేస్తుందమ్మా. కొంచెం ఓర్చుకున్నానా? ఆంటీ ఫోన్ తీయగానే మనం అక్కడికి వెళ్ళిపోదాం. కొంచెం ఈ వర్షం తగ్గేదాకైనా ఓపిక పట్టు. అలాగే అమ్మా. అబ్బా, ఏం వర్షమో ఏంటో చంపేస్తోంది. సూర్యాపేటలో వర్షమే లేదంట. ఏదో ఒక బండి పట్టుకుని మనం తెల్లారే కల్లా సూర్యాపేట చేరుకుంటే వెంటనే పనులు మొదలు పెడతారంట. అక్కడైతే బోల్డ్ డబ్బులొస్తాయి, కూలి కూడా ఎక్కువ ఇస్తారంట. అవును, ఇక్కడ 10 రోజులు పనిచేసే కంటే అక్కడికి పోయి 3 రోజులు చేస్తే చాలు. ఇక్కడ సంపాదించే డబ్బులు అక్కడే వస్తాయి. హే
అయ్యో అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? అది అయ్యయ్యో తగిలిందానా? లే బాబు లే పద. అయ్యయ్యో, అమ్మా ఏమైందమ్మా? ఏంటమ్మా ఇలా పడిపోయావు? అమ్మా లేమ్మా, ఇటు చూడు లేమ్మా. అమ్మా. ఏమైంది? ఏమైందమ్మా? అయ్యో అయ్యయ్యో. అమ్మా లేమ్మా. అమ్మా ఎలా? అమ్మా లేమ్మా. అమ్మా. అమ్మా లేమ్మా. ఏమైంది తల్లి? అమ్మ లే అమ్మా లేమ్మా లే అమ్మా. అమ్మ లే అమ్మా. అమ్మ లే అమ్మా. ఏమైందమ్మా? అమ్మ లే అమ్మా. లే అమ్మ లే అమ్మా. అమ్మ అమ్మ లే అమ్మా. అమ్మ అమ్మ ఏమైందమ్మా? అమ్మ లే అమ్మా. అమ్మ బామ్మ అమ్మకి ఏమైంది? అమ్మ ఎందుకు లేవడం లేదు? మీ అమ్మ స్పృహ తప్పిందమ్మా. మీ ఇల్లు ఎక్కడా? మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అదేనమ్మా. ఆ ఇల్లు ఎక్కడుందో చెప్పు. మాకు తెలియదు బామ్మ. పోనీ మీ అమ్మ ఫోన్ తీసుకుని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఫోన్ చేయమ్మా. ఫోన్ ఫోన్ తడిచిపోయింది, పని చేయట్లేదు బామ్మ. అయ్యో మరి ఎలాగమ్మా? ఓసే నువ్వు ఒక పని చెయ్యే. ఏదైనా లారీ వస్తే ఆపు. ఈ లోపల నేను వెళ్ళి ఇంట్లో దించేసి వస్తాను. ఎక్కడనే? ఏ ఇంట్లో దింపుతావే? అదేనే మా ఇంటి దగ్గర దింపుతాను. పాపం ఎక్కడికి పోవాలో తెలియదంట. ఆ అమ్మాయి పరిస్థితి ఏమో బాగోలేదు. అందుకే మా ఇంట్లో దింపేసి వస్తానులే. నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళెవరో తెలీదు, ఏంటో తెలీదు. ఆ పిల్లల్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటానంటావేంటి? పాపమే చిన్న పిల్లలు. కొద్దిసేపు ఆగితే ఆ అమ్మాయికి స్పృహ వస్తుందేమో. వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారులే. అది కాదే, ఎవరో ఏంటో తెలియకుండా నువ్వు ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో. ఆ పెట్టుకుంటే ఏమవుతుందే? మా ఇంట్లో ఏమన్నా లక్షలున్నాయా తీసుకుపోవడానికి? అదేం కాదులే. నువ్వు ఇక్కడే ఉండి లారీలు ఏమన్నా వస్తాయేమో చూడు. ఈ లోపల నేను ఈ అమ్మాయిని ఇంట్లో దింపేసి వస్తా. అమ్మ ఒక పంచే, మా ఇల్లు ఈ పక్కనే దగ్గరలో ఉంది. మీ అమ్మని మా ఇంటికి తీసుకెళ్దాం. కాసేపు ఆగాక మీ అమ్మకి స్పృహ వస్తుంది. ఆ తర్వాత తెల్లారాక మీ దారిని మీరు వెళ్ళండి, సరేనా? అలాగే బామ్మ. ఆటో బాబు, ఆటో ఆపయ్యా. ఆటో బాబు, ఆటో ఆపయ్యా. ఆ కారు ఆపుదాం. ఆపండి బాబు, ఆపండి బాబు. ఏమ్మా మీకేమైనా బుద్ధుందా? రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు. ఆగు బాబు. అయ్యా ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. కాస్త ఇంటి దాకా తీసుకువెళ్ళడానికి సాయం చేయండి అయ్యా. నాకు ఇదే పని ఏంటి? పక్క జరుగు, పోతలకి. అలా అనకండి అయ్యా. బాబు జరుగమ్మా, జరుగు. బాబు సాయం చేయండి అయ్యా. బాబు బాబు ఆపండి అయ్యా. అయ్యో అయ్యో బాబు నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అది ఇట్రా. అమ్మా అమ్మ లే అమ్మా. అమ్మ లే అమ్మా. బిడ్డగా కూతురై తిరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా నవ్వును ఏడుపును కలిపి దిగమింగి ఇంటినే గుడి చేసిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన, అపూర్వ సంఘటన.
ఏవే లచ్చులు, ఎవరా అమ్మాయి బండి మీద తీసుకుపోతున్నావు? ఏమైంది? నీకెందుకురా ఏదో సచ్చినోడా? ఏమో, ఇద్దరు కలిసి ఏమైనా దుకాణం పెడతారా ఏంటి? చెప్పు, అప్పుడప్పుడు బేరం చేయడానికి వస్తానులే. ఒరే సచ్చినోడా, మొన్న చెప్పు తీసుకు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదురా? ఏదో సచ్చినోడా, అవతలకి. నువ్వు నా మీద ఎంత కోపడితే నా మీద అంత ప్రేమ ఉన్నట్టే. నేనంటే ప్రేమే నీకు. నోరుమై వేధవా. ఎవతే అది? నీకు తోడు తెచ్చుకున్నావా? మంచి అందగత్తెనే తీసుకొస్తున్నావు. ఏ ఊరు నుంచి తీసుకొస్తున్నావే? చెప్పవే ముసల్దానా. మే ఊరేరా తాగుబోతు సచ్చినోడా. నువ్వు గుర్తుపట్టలేదా? నీ చెల్లెలరా. ఏయ్, తాగుబోతు సచ్చినోడువు కదా, పేకల దాకా తాగి తల్లిని చెల్లిని గుర్తుపట్టడం మానేశావు. దొంగ సచ్చినోడా, పోరా అవతలకి. ఇదిగో ఇదే మా ఇల్లు. అవునా? లోపల ఎవరెవరు ఉంటారు? మా అమ్మ, మా అక్క. ఆహా, అక్క కూడా ఉందా నీకు? సరే పద లోపలికి. ఇదిగో మా అక్క, మా అమ్మ. పాపా, 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 లేమ్మా. పాపా, పాపా. తమ్ముడు. అరే భయపడకు. ఇదిగో బజ్జీ తింటావా? నీకు బాగా ఆకలివుతుందని మీ తమ్ముడు చెప్పాడు. నేను నీకు మీ అమ్మకి ఆకలి తీర్చడానికే వచ్చా. తీసుకో తీసుకో. వద్దు వద్దు, నాకే వద్దు. నువ్వు బయటికెళ్ళు, నువ్వు బయటికెళ్ళు. అరే ఏం కాదు, తిను. పోనీ నేను తినిపించనా? పిల్ల నాయాలా, నన్నే కొడతావురా? వద్దు వద్దు, నా తమ్ముడిని కొట్టద్దు, వాడినేం చేయొద్దు ప్లీజ్. సరే సరే సరే, మీ అమ్మనేమి చేయను, నిన్ను ఏమి చేయను, కానీ నువ్వు నాతో పాటు రావాలి. ఎక్కడికి? రా చెప్తా. నేను రాను, నేను రాను. నువ్వు రాకపోతే మీ అమ్మని తీసుకెళ్తా. వద్దు వద్దు వద్దు, మా అమ్మనే చేయొద్దు. వస్తావా? ప్లీజ్. వస్తావా మరి? వస్తాను వస్తాను వస్తాను. దా రా, పదరా. రా. చూడు నిత్య, ఎవరైనా నీ మీద అటాక్ చేశారంటే నువ్వు వెంటనే వాళ్ళ కళ్ళ మీద టార్గెట్ చేయి. నీ దగ్గర పెప్పర్ స్ప్రే ఉంటే ముందు నువ్వు ఆ పెప్పర్ స్ప్రే వాళ్ళ కళ్ళలోకి కొట్టు, లేదా ఏది దొరికితే అది. చివరికి మట్టైనా సరే తీసి వాళ్ళ కళ్ళలోకి కొట్టు. వాళ్ళకి కళ్ళు కనిపించవు, అప్పుడు నువ్వు వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవచ్చు. ఓకేనా?
ఆగిపోయావే రా. ఏం చూస్తున్నావు? నడు. ఆది కళ్ళు మూసుకో. ఆది అక్క రాది రా. తమ్ముడు ఎవడ్రా వాడు? వాడిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అక్క ఆకలేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు బజ్జీలు తింటున్నారు, నాకు కూడా పెడతారా అని అడిగాను. వాళ్ళు మన ఇంటికి తీసుకెళ్తేనే పెడతామన్నారు, అందుకే తీసుకొచ్చాను. చూడు తమ్ముడు, అమ్మ పడుకోనుంది. అమ్మ లేవగానే మనకి వంట చేస్తుంది, అప్పుడు తిందాం. అప్పటి వరకు నువ్వు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్పినట్టు వినాలి, అర్థమైందా? అలాగే, కానీ ఆకలిగా ఉంది. సరే, ఈ పూటకి మంచిగా కడుపు నిండా మంచినీళ్ళు తాగామనుకో, కాసేపు వరకు నీకు ఆకలి వేయదు, సరేనా? ఇదిగో ఆది, వాటర్ తాగు. అక్క, అతను బ్యాడ్ బాయా? అవును. ఇక నుంచి ఎవరైనా సరే నిన్ను మీ అమ్మని చూపించు, అక్కని చూపించు అని అడిగితే నువ్వు ఒప్పుకోకూడదు, సరేనా? సరే అక్క. పడుకో. మా అమ్మ కళ్ళు తెరవడం లేదు, పడుకోనే ఉంది. ఒళ్ళంతా వేడిగా ఉంది. జ్వరం వచ్చిందా ఆంటీ? మీరు ఒకసారి వచ్చి చూస్తారా ఆంటీ? అయ్యో, నాకు ఆలస్యం అవుతుందమ్మా, పనికి పోవాలి. ఒకసారి రండి ఆంటీ, నాకు భయంగా ఉంది. మా మమ్మీ కళ్ళు తెరవట్లేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉండాది. ఓ పక్కేమో పొద్దెక్కుతోంది. సరే, పోదాం పదండి. అయ్యో, బాగా జ్వరంగా ఉండదమ్మా, అందుకే మూసిన కన్ను తెరవట్లేదు. ఎమ్మటినే హాస్పిటల్కి తీసుకుపోయి డాక్టర్కి చూపించాలమ్మా. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మీరు వస్తారా ఆంటీ? అయ్యో, నాకు పనున్నదమ్మా, ఇప్పటికే బాగా పొద్దెక్కిపోయి ఉండాది. పనికి వెళ్ళకపోతే వచ్చే కూలి డబ్బులు పోతాయమ్మా. ఒక పని చేయమ్మా, ఈ వీధి చివరన ఒక చిన్న ఆసుపత్రి ఉంది, అక్కడికి పోయి డాక్టర్ గారి కాళ్ళ ఎలా పడి ఏదో విధంగా ఇక్కడికి తీసుకొచ్చే. ఆయన గాని చూశారంటే మీ అమ్మకి బాగైపోద్ది. ఇట్టాన్ని వదిలేస్తే జ్వరం పెరిగిపోద్ది. వెళ్ళి ఆ డాక్టర్ గారిని బతిమాలి తీసుకురండి. ఇంక నేను వస్తానమ్మా. వెళ్దామా అక్క? డాక్టర్ గారి దగ్గర చూపించాలంటే డబ్బులు కావాలి, మన దగ్గర లేవు కదా. అది మరేం చేద్దాం అక్క? మనం నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మకి ఒంట్లో బాలేదని చెప్దాం. అమ్మకి బాగా అవ్వగానే అప్పుడు మళ్ళీ ఇంట్లో నుంచి పంపించేయమని చెప్దాం, సరేనా? అలాగే అక్క. అమ్మా, మేము నాన్న దగ్గరికి వెళ్తున్నాం, నాన్నని తీసుకొని వస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, రాది. కాంతమ్మ చాలా బ్యాడ్ కదా అక్క?
తప్ప అది పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదని అమ్మ చెప్పింది కదా. మనం ఎప్పుడూ అలా పెద్దవాళ్ళ గురించి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. అసలు బామ్మ నాన్నని కలవనివ్వలేదు. ఇంట్లోకి రానివ్వకుండా వెళ్ళిపోమని చెప్పింది. కానీ ఆరోహి ఆంటీ చాలా మంచిది. అందుకే చూడు మనకు 500 రూపీస్ ఇచ్చింది. అవును, నిజంగా ఆరోహి ఆంటీ చాలా గుడ్ పర్సన్. అక్క మరి 500 రూపీస్తో ఏం చేద్దాం? సరే, ఏం చేద్దామో నువ్వే చెప్పు. బాగా ఆకలిస్తుంది కాబట్టి ముందు బర్గర్ తిందాం, తర్వాత పిజ్జా తిందాం. అది పిజ్జా బర్గర్ అంటే చాలా ఖర్చు అవుతుంది. పోనీ ఎక్కడైనా భోంచేద్దామా? రాత్రిపూట ఏం తినలేదు కదా. భోజనానికి కూడా ఎక్కువ అవుతుందా? అది మన దగ్గర ఉంది 500 రూపీసే కదా. ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. 500 రూపీస్ ఉంటే చాలా వస్తాయి కదక్క. అవును, కానీ మనం అన్నీ ఒకేసారి ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రేపు ఎవరిస్తారు? అందుకే మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ముందు అమ్మకి జ్వరం తగ్గడానికి ఏమైనా టాబ్లెట్స్ తీసుకొని వెళ్దాం. తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. సరేనా? అలాగే అక్క. ఏమైంది తమ్ముడు? ఎందుకు ఆగా? రా వెళ్దాం, రా. అక్క ఆకలిస్తుందక్క. మనం ఏదైనా ఇడ్లీ తినేసి అమ్మకు కూడా తీసుకెళ్దాం అక్క. రాత్రి కూడా ఏం తినలేదు, మంచి నీళ్ళే తాగాం. ఆకలిస్తుందక్క. సరే వెళ్దాం పద. ఏంటి బామ్మగారు మీరు? పిల్లలు పాపం ఇంటి దాకా వచ్చారు కదా, వాళ్ళని అలా పంపించేయడం ఏంటి? పంపించేయక ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళకి ఆస్తి మొత్తం రాసివ్వాలా? పాపం నిజంగానే మేఘనకి ప్రాబ్లం ఉందేమోనండి. ప్రాబ్లమా వంకాయ? ఏమీ లేదు. హాయిగా శుభ్రంగా తిని కూర్చొని పిల్లల్ని పంపించి నాటకాలు ఆడుతూ ఉండుంటుంది. వీడసలే అమాయకపు చక్రవర్తి కదా. పిల్లలు జాలిగా 4 మాటలు మాట్లాడంగానే వెంటనే కరిగిపోతాడని ఈ డ్రామా వేస్తుంది. ఎవరికి తెలియవి నాటకాలు? ఏదో రకంగా మళ్ళీ వచ్చి ఈ ఇంట్లో చేరాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఆ పిల్లల్ని లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికే పంపేశాను. ఇదిగో, ఈ విషయాలేవి దాని దగ్గర చెప్పకు. చెప్పేవంటే ఇది నందుకంటే అమాయకురాలు. మళ్ళీ చేసిందంతా మొదటికి వస్తుంది. అర్థమైందా? నువ్వేం మాట్లాడుకో. ఏమ్మా, వాడు పడుకున్నాడా? ఇప్పుడే పడుకున్నాడత్తయ్య. నువ్వెప్పుడొచ్చావు ఆరోహి? ఇప్పుడే ఆంటీ. బామ్మ, ఏంటి అమ్మ దగ్గర ఏదో నిజం దాస్తున్నారు? చెప్పండి. ఇప్పటిదాకా మాట్లాడుకున్నారు కదా, అమ్మరాగా ఆపేశారే, చెప్పండి. ఏంట్రా, నేనొచ్చేసరికి మాట్లాడడం ఆపేశారా? అవునమ్మా, మీ దగ్గర ఏదో వీళ్ళు నిజం దాస్తున్నారు. మీరు వచ్చేదాకా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకేదో నిజం తెలియకూడదు అని అనడం నేను విన్నాను. పనికి మాలిన వెధవా, మాలో మాకు గొడవలు పెట్టడానికి చూస్తున్నావా? ఏ నీ చేత ఆ మేఘనే ఈ నాటకాలన్నీ ఆడిస్తుందా? అది చెప్తేనే కదా నువ్వు ఈ తైతక్కలన్నీ ఆడుతున్నావు. అనవసరంగా మీరు మేఘనవతిని ఏమనకండి. ఇప్పటివరకు చేయాల్సిన తప్పుని మీరు చేసి మేఘనవతిని ఎందుకంటారు? ఏంటి, మేము తప్పు చేశామా? ఏంట్రా మేము చేసిన తప్పు? పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కోడల్ని అలా నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టడం తప్పు కదా? ఇదంతా అసలు మీరు చేసిన తప్పు కదా బామ్మ? అసలు మీరు వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో గొడవలన్నీ మొదలయ్యాయి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? పెద్దంతరం చిన్నంతరం చూడాల్సిన బాధ్యత లేదా? వాడికెందుకుంటుంది? ముప్పొద్దులా తిని దున్నపోతులా బలిశాడు కదా, వాడికి అవన్నీ ఎందుకుంటాయి? తేరగా పెడుతుంటే తిని ఇలా తయారవుతారు.
చూడండి, నేనేం తీరగా తినడం లేదు. ఈ ఇంట్లో పని చేస్తున్నాను, తింటున్నాను. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీ బతుక్కి ఈ ఇంట్లోంచి బయటికి పోతే ఎందుకు పనికిరావు, అందుకే ఇక్కడ పడి ఏడుస్తున్నావు. అవసరం లేదండి. ఇన్ని మాట్లాడిన తర్వాత నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మేఘన వదిని ఎప్పుడైతే పంపించారో అప్పుడే మీ మీద నాకు గౌరవం పోయింది. ఇంకా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను కూడా వదిన దగ్గరికి వెళ్తాను. చూడమ్మా, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. మీకు తెలియకుండానే ఈ ఇంట్లో చాలా జరుగుతుందమ్మా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏంటత్తయ్యా ఇది? వాడి మాటలు వింటుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది. ఇదంతా ఎవరైనా కావాలని చేయిస్తున్నారా? ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని ఎవరో కావాలని డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. అన్నావా? చివరికి నువ్వు కూడా ఆ మేఘన బుట్టలో పడిపోయావా? ఆ గురువుగాన్ని ఎలా ఆడించిందో నిన్ను కూడా అలాగే ఆడిస్తుంది. అది మాటలు నేర్చిన నెరజానే, దాని మాయలో పడకు. ఏరా, పీకల దాకా తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోదాం అనుకుంటున్నావా? ఇదేమన్నా నీ బాబుగాడి సొత్తు అనుకున్నావా? నోరు మూసుకొని డబ్బులు కట్టు. సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. నా పర్సు ఎవరో కొట్టేశారు సార్. కావాలంటే నేను తర్వాత ఇస్తాను సార్. ఏంట్రా కామెడీ చేస్తున్నావా? తర్వాత ఇస్తావా? తర్వాత ఈ హోటల్ మొహమైనా చూస్తావా? రేయ్, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మర్యాదగా డబ్బులు కట్టు. నా దగ్గర లేవండి. లేవా? నీ పని చెప్తానుండు. ఏ రమణ, ఇట్రా. సార్, వీడిని లోపలికి తీసుకెళ్ళి తిన్నది అరిగేదాకా వీడి చేత పని చేయించండి రా. అలాగే సార్. రేయ్ సార్, పద సార్, నన్ను వదిలేండి సార్. వెళ్ళు. నడు. ఏంటక్క అలా అతను లాక్కుని వెళ్తున్నారు? మరి తినేసి డబ్బులు కట్టకుండా పోతే వాళ్ళకి కోపం వస్తుంది కదా, అందుకే లాక్కొని పోతున్నారు. అంటే ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళి కొడతారా వాళ్ళు? కొట్టరు. తన చేత ఇక్కడ అన్ని పనులు చేపిస్తారంట. అయితే మన చేత కూడా చేయిస్తారా? మన చేత ఎందుకు చేపిస్తారు? మన దగ్గర డబ్బులున్నాయి కదా, చక్కగా మనం తినేసి దానికి డబ్బులు కట్టేసి వెళ్ళిపోదాం. సరేనా? పద. అన్నా, చెప్పమ్మా. 2 ప్లేట్లు ఇడ్లీ. 2 ప్లేట్ ఇడ్లీ. మేఘనా, 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 లే మేఘనా, మేఘనా. కొంపతీసి చచ్చిపోయిందా? నువ్వు అంత తేలిగ్గా చచ్చిపోతే ఎలా మేఘనా? నువ్వు చావాలి, కానీ ఇంత సింపుల్గా కాదు. నేను నీ జీవితంలో ఎన్ని కష్టాలు రావాలి అనుకున్నానో అన్ని కష్టాలు రావాలి. అది నువ్వు అనుభవించాలి. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిసారి మా నాన్న ఆత్మకి సంతృప్తి కలుగుతుంది అని నేను సంతోషించాలి. అవన్నీ జరిగిన తరువాత కానీ నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. అంత ఈజీగా ఎలా చచ్చిపోతావ్? మేఘనా, మేఘనా,
చూస్తుంటే నాకు జాలి కలగడం లేదు మేఘనా. కసిగా ఉంది, కోపంగా ఉంది. ఎందుకు నా తండ్రి ప్రాణాలు తీసావా అని నిన్ను నిలదీయాలనుంది. నీ స్వార్థం కోసం, నీకు పేరు రావడం కోసం ఏ తప్పు చేయని మా నాన్నని అన్యాయంగా చంపినందుకు నిన్ను కసి తీరా తిట్టాలనుంది. లేదు, కేవలం నిన్ను తిడితే సరిపోదు. అనుభవించాలి. చేసిన దానికి గోరున ఏడవాలి. ఏ తప్పు చేస్తే నాకీ కర్మ పట్టిందా అని ఏడుస్తూ ఉండాలి. ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తాయి. అందులో మా నాన్నని అన్యాయంగా చంపేసిన విషయం నీ మనసుకి తెలుస్తుంది. అప్పుడు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆ రోజు వచ్చి చెప్తాను. నువ్వు చేసిన పనికే నేను ఇదంతా చేశాను అని. అప్పటి వరకు ప్రాణాలతో ఉండు. దీని దగ్గరున్న నా ఒక్క కాలి గొలుసు కూడా తీసేసుకున్నానంటే ఇక ఏ క్లూ దొరకదు. నేను ఎవరికీ తెలియకుండా గుడి నుంచి ఇంటికి వచ్చినట్లు, కాంతం ఫోన్ తీసుకుని లాయర్కి ఫోన్ చేసినట్లు ఈ వివరాలు ఏవీ తెలియకుండా ఉండిపోతాయి. అసలు ఆ చెక్కు ఎలా వెళ్ళింది అనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్ గా మిగిలిపోతుంది. ఎక్కడ దాచావే కాలి గొలుసు? దొంగ నోటు. పిల్లలు ఆగండి. పిల్లలు ఆగండి. ఏమైంది అంకుల్? అదేమ్మా, ఈ నోటు చెల్లదు. వేరే నోటు ఉంటే ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. మా దగ్గర వేరే నోటు లేదు అంకుల్. అదేంటమ్మా, వేరే నోటు లేకపోతే ఎలా? మరి డబ్బులు ఎవరు కడతారు? మీరు తిన్నారు, మళ్ళీ పార్సిల్ కూడా కట్టించుకున్నారు. ఏమో అంకుల్, మా దగ్గర ఉంది ఆ ఒక్క నోటే. సరే, మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేస్తాను. ఆయన వచ్చి డబ్బులు కడతాడు. మా నాన్న ఫోన్ తీయడు అంకుల్. మరి మీ అమ్మగారి ఫోన్ నెంబర్ చెప్పు. మా అమ్మకి ఒంట్లో బాలేదు అంకుల్, పడుకొని ఉంది. జ్వరం కూడా వచ్చింది. అందుకే అమ్మ కోసం ఇదిగో ఇవి తీసుకెళ్తున్నాం. అంటే కడుపు నిండా తిని చల్లని నోటు నా మొహాన్ని కొట్టేసి పారిపోదాం అనుకుంటున్నారా? ఇది మీకు పుట్టిన బుద్ధా, లేదా మీ అమ్మ నాన్న ట్రైనింగ్ ఇచ్చి పంపించారా? అంకుల్, మేం చెప్పేది నిజం. అమ్మకు ఒంట్లో బాలేదు. తను కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్కి చూపించాలని ఆంటీ చెప్పారు. ఓహో, దొరికిపోతే ఇలా కూడా చెప్పమని మీ అమ్మ చెప్పిందా? లేదు అంకుల్, మేం చెప్పేది నిజమే. ఆపు. మీలాంటి వాళ్ళని రోజుకి ఎంతమంది చూస్తుంటాను. ప్రతి వాళ్ళకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. చిన్నపిల్లలు కదా, ఏం చేయకుండా వదిలేస్తారులేనే ధైర్యంతో మీ అమ్మా నాన్నలు ప్లాన్ చేసి పంపించారా? అమ్మో, ఇంత చిన్న వయసులోనే ఇన్ని నాటకాలు ఆడుతున్నారంటే పెద్ద అయిన తర్వాత ఇంకెన్ని నాటకాలు ఆడతారో. మర్యాదగా డబ్బులు ఇచ్చి కదలండి. లేదు అంకుల్, మీరు కావాలంటే ఇవి తీసుకోండి.
అంతేగాని మా దగ్గర ఇంకా డబ్బులు లేవు అంకుల్. ఇవి ఇచ్చారు, మరి తినడానికి డబ్బులు ఎవరిస్తారు? మా దగ్గర లేవు అంకుల్. లేవా? మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని హోటల్లో కట్టిపడేస్తే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ అమ్మా నాన్న వస్తారు. మీ అమ్మా నాన్న వచ్చిన తర్వాత అప్పుడు వసూలు చేస్తాను డబ్బులు. రండి, రమ్మంటుంటే. అంకుల్ అంకుల్ రేయ్ రమణ, ఇలా రా. సార్, ఇదిగో వీళ్ళిద్దరూ తిండి తినేసి డబ్బులు కట్టకుండా పారిపోతున్నారు. వీళ్ళ సంగతి కాస్త చూసుకో. లోపల కూర్చోబెట్టి ఏమేం పనులున్నాయో అన్నీ చేయించు. అలాగే సార్. ఈ లోపల వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చూసుకుంటాను. రండి. రా రామ్మా, వెళ్ళు. రా, నడవండి. హలో, నమస్తే మేడం, నేను గురుని మాట్లాడుతున్నాను. గురు చెప్పు. మేఘన వదిన మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? నేను మీ ఇంటికి వెళ్ళాను, ఇంటికి తాళం వేస్తుంది. తను నాకు ఫోన్ చేసింది. నేను ఊర్లో లేను, వచ్చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే కంటిన్యూగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేబీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. లేదండి, నాకు తెలిసి అక్కడికి వెళ్ళుండదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే, నేను వస్తున్నాను. ఈ లోపు నువ్వు ఎంక్వైరీ చేస్తుండు. అలాగే అండి. ఒకవేళ నిజంగానే వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందా? లేదు, వదిన ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళదు. ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే ఈ పాటికి ఆ పెద్ద ఆయన వచ్చి ఇంటి దగ్గర పెద్ద గొడవ చేస్తుండేవాడు. అక్కడికి వెళ్ళలేదు. అయినా వదిన అక్కడికి వెళ్ళుంటే పిల్లలు ఇంటికి ఎందుకు వస్తారు? ఇక్కడెక్కడ ఉండి ఉంటారు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటును అలవాటును బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా మనసే. ఏ పాపా, ఈ షర్ట్ని బకెట్ తీసుకెళ్ళు. వెళ్ళి లోపలే. ఇదిగోరా, ఇది నువ్వు తీసుకెళ్ళు. జాగ్రత్త, మెల్లగా పట్టుకొని పో. వెళ్ళు. అమృతంగా మారే దారుందా ఈశా, తనువు నీలమవుతూ పెడుతుంటే ఘోష, జీవమున్న చావు పొందిందా శ్వాస, ప్రశ్నేదో కాదంటే బదులిచ్చి తీరాలి కాదా. తమ్ముడు, తమ్ముడు వెతకాలంట, చేయూతనిచ్చే ఆసే ఉంటే ఆగామి రాగానికై, గాయాన్ని దాటి చేరాలంటే నిన్నే నువ్వు గామివై. చూడండి, ఇప్పటి వరకు మీ అమ్మా నాన్న రాలేదంటే వాళ్ళు మీకంటే మొండోళ్ళలా ఉన్నారు. మిమ్మల్ని ఇంకా ఇక్కడే ఉంచుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. బయలుదేరండి. అంకుల్, నిజంగానే 500 చిల్లదా? ఇదిగో, కావాలంటే మీరే తీసుకోండి. ఇది గనక నా దగ్గర ఉంటే లేనిపోని ప్రాబ్లం అవుతుంది. తీసుకుని వెళ్ళండి. చూడండమ్మా, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. ఈ నోటు చెల్లదు. దీన్నెక్కడా మార్చాలని చూడకండి. అలా చేశారంటే మీరే ఇబ్బందుల్లో పడతారు. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళండి. సరే అంకుల్, పద. అది అక్క, మరేమో నేను తిన్నదంతా అరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆకలిస్తుంది. మరొక పని చేద్దామా? మనం వెళ్ళి ఓనర్ అంకుల్తో పని చేస్తాము, మాకు అన్నం పెట్టండి అడుగుదామా? వద్దు తమ్ముడు, మళ్ళీ వాళ్ళు సీరియస్ అవుతారు. వద్దులే, వెళ్దాం పదా. అక్క, మనం అంటే ఏదో ఒకటి తిన్నాం, కానీ అమ్మ పరిస్థితి అలా కాదు కదా. అమ్మేం తినలేదు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అమ్మ కాకలేస్తుంది. మరి అమ్మకు పెట్టడానికి ఏం లేదు కదా. ఏం చేద్దాం? మనకిచ్చిన పార్సిల్ కూడా
వెనక్కి తీసుకున్నారు కదా. మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ 500 రూపీస్ చెల్లదని అంకుల్ చెప్పాడు కదా, మరేం చేద్దాం? సరే పద. అంకుల్. ఏంటమ్మా? అదే అంకుల్, మాకు నిజంగా ఈ 500 రూపీస్ నోట్ చెల్లదని తెలీదు. తెలియకనే మీ హోటల్లో తిన్నాము. సరే తిన్నారు కదా, ఇంకేముంది, వెళ్ళండి. అంకుల్, మీరేమీ అనుకోకపోతే మా అమ్మకి మందులు కొనడానికి ఏమైనా డబ్బులు ఇస్తారా? కావాలంటే ఏదైనా పని చేస్తాం అంకుల్. మా అమ్మ పాపం అలా పడుకొనే ఉంది, ఒంట్లో బాలేదు, కళ్ళు కూడా తెరవడం లేదు అంకుల్. మేమన్నా మీరు పెట్టింది తిన్నాము, కానీ మా అమ్మ అయితే ఏమీ తినలేదు. రాత్రి నుంచి అలాగే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే డబ్బులు లేవు అంకుల్. అమ్మకి ఏమైనా టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళడానికి ఏమైనా డబ్బులు ఇస్తారా అంకుల్? నేను తమ్ముడు మీరే పని చెప్పినా అన్ని పనులు చేస్తాం అంకుల్. మీరు ఎప్పటి వరకు చేయమంటే అప్పటి వరకు చేస్తాం. మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నలే ఏదో కావాలని డ్రామాలు ఆడుతున్నారని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీ మాటలు వింటుంటే నాకే జాలి కలుగుతుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు మీ అమ్మగారికి ఏవైనా టాబ్లెట్స్ కొనుక్కొని వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అంకుల్. పర్లేదమ్మా, వెళ్ళండి. అంకుల్, ఈ 50 రూపీస్ మంచిదే కదా? మంచిదే, ఏం కాదు. వెళ్ళేటప్పుడు టాబ్లెట్స్ కొనుక్కొని వెళ్ళండి, సరేనా? సులోచన, నీకొక విషయం చెప్పనా? ఒక మనిషిని మర్చిపోవాలంటే ఆ స్థానంలోకి మరో మనిషి రావాలి. ఇప్పుడు మనవాడు మేఘనని మర్చిపోయి మామూలు మనిషి కావాలంటే మేఘన స్థానంలోకి ఆరోహి రావాలి. ఏమంటావు? ఏం మాట్లాడవేంటి సులోచన? అత్తయ్య, మనం ఒప్పుకున్నా వాడు ఒప్పుకోవాలి కదా. వాడి సంగతి మీకు తెలుసు కదా. వాడికో పట్టాన ఏదీ నచ్చదు. ఏదైనా నచ్చింది అంటే ఎంతమంది చెప్పినా దాన్ని వదులుకోడు. మేఘన విషయంలో జరిగింది అదే. నేను ఎంత చెప్పినా గాని ఆ రోజు వాడు నా మాట వినలేదు. ఈరోజు ఎవరు ఎంత చెప్పినా గాని వినకుండా తనని బయటికి పంపించాడు. ఏదైనా వాడి మనసుకి నచ్చకుండా నేనేమీ చెయ్యలేనత్తయ్యా. వాడి సంగతి నాకు వదిలేయ్. పిల్లలకి ఎప్పుడు ఏం కావాలో పిల్లలడిగితే పెద్దవాళ్ళు చేయరు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని పెద్దవాళ్లే వాళ్ళకి అరేంజ్ చేసిస్తారు. ఇది కూడా అంతే. వాడికి ఏం కావాలో వాడికి తెలీదు. వాడికి ఆరోహి అయితేనే కరెక్ట్. వాడి సంగతి నేను చూసుకుంటా గాని ముందు నువ్వు ఒప్పుకో చాలు. ఆ తర్వాత వాడిని ఎలా ఒప్పించాలో మనం కలిసి ప్లాన్ చేద్దాం. అక్క, ఇది అమ్మ కాలి గొలుసులా ఉంది. ఏమో తమ్ముడు, దీన్ని దాచిపెడతాను. ఇదిగో నీకోసం టాబ్లెట్స్ తీసుకొని వచ్చాం. లే అమ్మా, టాబ్లెట్స్ వేసుకో, జ్వరం తగ్గిపోతుందమ్మా. లే అమ్మా, అమ్మా లే అమ్మా, ప్లీజ్ లే అమ్మా. అమ్మా అమ్మా, నీకోసం ఇడ్లీ కూడా తీసుకొచ్చాం. కాకపోతే ఒక కారు అతను అలా స్పీడ్గా వెళ్ళేసరికి నీళ్ళన్నీ ఇడ్లీ మీద పడిపోయి ఇడ్లీలు పాడైపోయాయి. అందుకనే అక్కడ పడేసి వచ్చాం. ముందే టాబ్లెట్లు వేసుకో అమ్మా. లే అమ్మా. లే అమ్మా.
అమ్మా అమ్మా లే అమ్మా, అమ్మా లే. అక్క, అమ్మ లేవట్లేదేంటి? అమ్మా నీకేమైందమ్మా? లే అమ్మా. అది అమ్మకి ఇంకా జ్వరం తగ్గినట్టు లేదు. మరి టాబ్లెట్లు ఎలా వేయాలక్క? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. పట్టుకో. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి.